నమస్తే అందరికీ, వెల్కమ్ టు క్రోషే క్రష్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హార్ట్ అండ్ ఎమోజీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1లో ఎమోజీ రౌండ్ బాల్ ఎలా తయారు చేయాలో చూసాం కదా. సో ఇక్కడ నేను హార్ట్ ఐ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దీనికి నేను 1.2 mm హుక్ తీసుకుంటున్నాను. అలానే లైట్ వెయిట్ యాన్ తీసుకొని నేను ఇక్కడ మ్యాజిక్ రింగ్ వేసుకుంటున్నాను. సో ఇలా మ్యాజిక్ రింగ్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చైన్ 2 వేసుకుంటున్నాను. సో చైన్ 1, ఇంకొక చైన్ వేసుకుంటున్నాను, చైన్ 2. సో ఇప్పుడు మనం మ్యాజిక్ రింగ్ లోపల నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. సో ఇక్కడ నేను హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను మ్యాజిక్ రింగ్ లోపల నుంచి. నెక్స్ట్ మనం మ్యాజిక్ రింగ్ లోపల నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఇప్పుడు చైన్ 2 వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మ్యాజిక్ రింగ్ లోపల నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. సో ఇప్పుడు నెక్స్ట్ మనం మ్యాజిక్ రింగ్ లోపల నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. నెక్స్ట్ మనం చైన్ 2 వేసుకుంటున్నాం. నెక్స్ట్ మ్యాజిక్ రింగ్ లోపల నుంచి ఇప్పుడు స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నా. సో ఇలా స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం టైల్ని పట్టుకొని లాగితే మ్యాజిక్ రింగ్ టైట్ అవుతుంది కదా. సో ఇక్కడ చూసారా మనకి హార్ట్ షేప్ వచ్చింది. సో ఇక్కడ మనం ఇంకా యాన్ కట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ యాన్ కట్ చేసేసుకొని హుక్తో లాగేసి ఇప్పుడు మనకి చూసారా హార్ట్ షేప్ వచ్చింది. ఇలా మనం ఒక 2 చేసుకోవాలి హార్ట్ ఐస్. సో ఇప్పుడు అందులో ఒక హార్ట్ ఐ తీసుకొని మనం రౌండ్ బాల్కి అటాచ్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి 2 ఉన్నాయి కదా థ్రెడ్స్. సో అందులో ఓన్లీ 1 థ్రెడ్ నీడిల్లోకి ఇన్సర్ట్ చేసుకోండి. సో ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనం చూస్తే టాప్ నుంచి 5th 6th రౌండ్ మధ్యలో సో అలా మనం ఒక యాన్ని బ్యాక్ తీసాం కదా నిడిల్ హెల్ప్తో. సో ఇంకోటి కూడా మనం నిడిల్లో ఇన్సర్ట్ చేసి మనం వేసుకున్న ఫస్ట్ థ్రెడ్ ఉంది కదా దానికి కొంచెం కిందకి పెట్టుకోవాలి. ముందు పట్టిన హోల్లో కాకుండా కొంచెం కిందకి. సో ఇలా ఈ విధంగా మనం ఎక్కడి నుంచి అయితే మనం వెనకాతల ఫస్ట్ థ్రెడ్ తీసామో అందులో నుంచి మనం సెకండ్ థ్రెడ్ కూడా తీస్తాము. సో ఇలా ఈ విధంగా ఇప్పుడు చూసారా ఒక ఐ మనం జాయిన్ చేసేసాం రౌండ్ బాల్కి. సో ఇలా సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక ఐని కూడా ఫిక్స్ చేసేయాలి. సో ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్మైల్ యాడ్ చేద్దాం. సో ఇలా బ్లాక్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇప్పుడు మనం ఏదో ఒక సైడ్ నుంచి కరెక్ట్గా 2 హార్టెడ్ ఐ మధ్యలో ఫస్ట్ ఐ కింద నుంచి మనం ఇలా బ్లాక్ కలర్ యాన్ని నిడిల్కి జాయిన్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చూసారా కరెక్ట్గా సెంటర్ ఉంది కదా, సెంటర్ నుంచి నిడిల్ పెట్టి అటువైపు ఐ కింద నుంచి మనం నిడిల్ని ఇన్సర్ట్ చేసి ఈ విధంగా లాగితే సో మళ్ళీ సెంటర్లోనే ఆ నిడిల్ని ఫిక్స్ చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో యాన్ అక్కడి నుంచే మళ్ళీ బయటకు తీయాలి. సో ఇప్పుడు చూసారా ఇక్కడ స్మైల్ కూడా పెట్టేసాం మౌత్. ఇప్పుడు మనం సో ఇలా కరెక్ట్ చేసుకుంటున్నాను నేను స్మైల్ వచ్చేలాగా. సో ఇప్పుడు మనకి థ్రెడ్స్ ఉన్నాయి కదా, సో ఈ థ్రెడ్స్ని మనం జాయిన్ చేసి ఎలా కట్ చేయాలో చూపిస్తాను.
సో ఇప్పుడు నేను 2 థ్రెడ్స్ని ఇక్కడ నేను కట్టేసి నాట్ వేసుకుంటున్నాను. సో ఇలా నాట్ వేసుకున్న తర్వాత చివరి వరకు కట్ చేసేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, హార్టెడ్ ఐ థ్రెడ్స్, అవి కూడా సేమ్ ఇలానే నాట్ వేసేసుకొని కట్ చేసేసుకోవడమే, సేమ్ అదే విధంగా. సో ఇలా ఇవి కూడా నాట్ వేసేసుకున్న తర్వాత రిమైనింగ్ యాన్ కట్ చేసేసుకోవాలి లాస్ట్ వరకు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నిడిల్ హెల్ప్తో మనం అది కనపడకుండా లోపలికి పెట్టేద్దాం. సో ఇలా మనం లోపలికి ఆ రిమైనింగ్ ఉన్న నాట్స్ కనపడకుండా లోపలికి ఇన్సర్ట్ చేసేయాలి నిడిల్ హెల్ప్తో. సో ఇలా ఈ విధంగా ఎక్కడైతే మనకి ఆ నాట్స్ బయటకు కనిపిస్తున్నాయో అవి లోపలికి ఇన్సర్ట్ చేసేయాలి. చూసారా, మన హార్టెడ్ ఐ స్మైలీ కంప్లీట్ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేస్తే వెంటనే ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి.